హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం H2O అనే ఆస్ట్రేలియన్ సిరీస్లో ఎపిసోడ్ 2ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే ఎమ్మా, క్లియో అలాగే రిక్కీ వీళ్ళు ముగ్గురు కూడా ప్రామిస్ చేసుకుంటారు కదా, ఈ విషయం అయితే ఎవరికి తెలియకూడదని చెప్పి. ఇంక తర్వాత రోజు వాళ్ళ దగ్గరికి క్లియో వచ్చేసి క్లియో ఏమంటుంది అంటే, నీకు తెలుసు కదా మనం అసలు మాయిశ్చరైజ్ కూడా చేసుకోలేకపోతున్నాం, ఎందుకంటే దానిలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ మర్మైడ్స్ కింద మారిపోతున్నాం. సో మనం ఈ విషయాన్ని మన పేరెంట్స్కి కానీ ఎవరికైనా చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత ఎమ్మా అంటుంది, లేదు క్లియో నీకు అర్థం కావట్లేదా, మనం ఇలా ఈ విషయం అనేది ఎవరికైనా చెప్పాము అంటే మనల్ని వెంటనే సర్కస్లో తీసుకెళ్ళి పెడతారు, లేకపోతే మన మీద టెస్టులు చేస్తారు, అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక దానికి క్లియో అంటుంది, సరే నాకు అర్థమైంది, నేను ఎవరికి చెప్పను, ఇంకా లూయిస్కి కూడా చెప్పను, నేను బాగా సీక్రెట్స్ అనేవి దాస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఎమ్మ రిక్కీ అయితే వీళ్ళిద్దరూ ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి డౌట్గా ఉంటుంది క్లియో వాళ్ళ అంటే తన సీక్రెట్స్ని దాయలేదు అని చెప్పి. ఇంక తర్వాత రోజు వీళ్ళందరూ స్కూల్కి వెళ్తారు. ఇంకా స్కూల్లో ఏమవుతుంది అంటే వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి పార్టీ అనేది అరేంజ్ చేస్తుంది. ఇంకా అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఈ పార్టీకి రీజన్ ఏంటి అంటే వాళ్ళ క్లాస్లో బ్యారన్ అనే అబ్బాయికి చాలా పెద్ద ప్రైజ్ అనేది వచ్చిందనమాట. సో ఇంకా క్లియోకి కూడా ఇన్విటేషన్ వెళ్తుంది. ఇంకా క్లియో కూడా నేను వస్తాను ఈ పార్టీకి అని చెప్పేసి లూయిస్తో అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే ఆ పార్టీ అరేంజ్ చేసిన అమ్మాయి వచ్చేసి, నేను చెప్పడం మర్చిపోయాను, ఇది పూల్ పార్టీ, మీరు అందరూ మీ కాస్ట్యూమ్స్ని తెచ్చుకోండి అని చెప్పేసి వెళ్తుంది. ఇంకా అది విన్న తర్వాత క్లియో అయితే వెంటనే లూయిస్తో, లేదు నేను నా మనసు మార్చేసుకున్నాను, నేను ఈ పార్టీకి రావట్లేదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక లూయిస్ అయితే అదేంటి అప్పుడే తన మనసు ఎలా మార్చేసుకుంటుంది అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంక తర్వాత ఎమ్మా, రిక్కీ, క్లియో ముగ్గురు కూడా నడుచుకుంటూ వెళ్తారు. సో క్లియో అయితే వాళ్ళని అడుగుతూ ఉంటుంది, చూడండి మనం ఇప్పుడు పార్టీకి కూడా వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి. ఇంకప్పుడు ఎమ్మా అంటుంది, లేదు మనం పార్టీకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే బ్యారన్ గురించి పార్టీ చేస్తున్నారు కాబట్టి మనం బ్యారన్ గురించి అన్న ఈ పార్టీకి వెళ్ళాలి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు రిక్కీ అడుగుతుంది, ఏంటి బ్యారన్ అంటే నీకు ఇష్టమా అని చెప్పి ఎమ్మాని అడుగుతుంది. ఇంకప్పుడు ఎమ్మ ఏమో నవ్వుతూ ఉంటుంది. క్లియో ఏం చేసేస్తుంది అంటే లూయిస్కి నేను పార్టీకి వస్తున్నాను అని చెప్పేసి మెసేజ్ పెట్టేస్తుంది. ఇంకా అప్పుడు మళ్ళీ తర్వాత వీళ్ళు ముగ్గురు డిసైడ్ అవుతారు, అయినా సరే మనం ఇది పూల్ పార్టీ కాబట్టి వాటర్ డ్రాప్స్ మన మీద పడితే మనం మర్మైడ్స్ కింద మారిపోతాము, సో మనం వెళ్ళకూడదు అని చెప్పి ఇంకా ఫైనల్గా డిసైడ్ అవుతారు. ఇంక తర్వాత రిక్కీ ఏం చెప్తుంది అంటే, మనం ఎలాగన్నా సరే కాన్సన్ట్రేట్ చేసి అసలు మర్మైడ్స్ కింద మారకుండా మనం అంటే కంట్రోల్ చేసుకోవాలి, సో అందుకనే మనం వాటర్లోకి వెళ్దాం రా అని చెప్పి క్లియోని పిలుస్తారు. ఇంకా క్లియో ఏమో వాటర్ అంటే భయం కదా, సో నేను రాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ చాలాసేపు బతిమలాడతారు. ఇంకా క్లియో రాకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాటర్లోకి వెళ్ళి మనం మర్మైడ్స్ కింద అవ్వకూడదు 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 అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళే మర్మైడ్స్ కింద మారిపోతారు. ఇంకా క్లియో అదంతా చూస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇదే టైంలో అక్కడికి ఫిషింగ్ చేద్దామని చెప్పి లూయిస్ వస్తాడు. ఇంకా లూయిస్ ఏమో ఇది నా స్పాట్, మీ ముగ్గురు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. అంటే ఎమ్మ అలాగే రిక్కీ స్టోన్స్ వెనకాల దాక్కుని ఉంటారు, వాళ్ళు ఏదో స్విమ్మింగ్ చేస్తున్నట్టు. ఇంకా అప్పుడే అంటే లూయిస్ అంటాడు, అవును క్లియో నువ్వు పార్టీకి వస్తున్నావు కదా, నాకు మెసేజ్ చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు క్లియో అంటుంది, లేదు నేను రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు లూయిస్ అంటాడు, సరే మనం స్విమ్మింగ్ చేద్దాం పదండి అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు రిక్కీ అంటుంది, మేము నేక్డ్గా ఉన్నాం ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట వీళ్ళిద్దరు. సో అందుకని ఇంకా లూయిస్ ఏం చేస్తాడు అంటే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత క్లియో, ఎమ్మా, రిక్కీ వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేస్తారు అంటే ఎమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మనకి ఇలాంటి పవర్స్ రావటం వల్ల మనం చాలా డేంజరస్గా ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి. ఇంకా క్లియో అయితే వాటర్ని పైకి గాల్లోకి ఎగరేసి తను వాటర్ తాగుతూ ఉంటుంది. ఇంకా ఎమ్మ అయితే ఐస్ చేసేసి వాటర్ని తాగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు రిక్కీ అంటుంది, చూడండి మీ ఇద్దరికి ఎన్ని పవర్స్ అనేవి ఉన్నాయో, కానీ మీ ఇద్దరు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నాకైతే ఏం పవర్ లేదు, అయినా సరే నేను ఎప్పుడైనా కంప్లైంట్ చేశానా చెప్పండి, అయినా మీరు ఇద్దరు ఎందుకు ఇలా ఉన్నారు, మీరు ఎంజాయ్ చేయకుండా అని చెప్పేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ క్లియో అలాగే లూయిస్ కలిసి ఒక జ్యూస్ బార్కి వెళ్తారనమాట. ఇంకా అక్కడే వాళ్ళకి బ్యారన్ కనిపిస్తాడు. ఇంకా బ్యారన్ అయితే క్లియోతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అక్కడే జేన్ కూడా ఉంటాడు. సో జేన్ అయితే ఇంకా క్లియోని ఇన్సల్ట్ చేద్దామని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అది చూసిన తర్వాత లూయిస్ ఏమంటాడు అంటే, ఏంటి జేన్ మొన్న నువ్వు తడిచిపోయావు కదా, ఇప్పుడు బాగానే డ్రై అయిపోయావా అని చెప్పేసి అంటాడు. ఇంకా దానికి జేన్కి కోపం వచ్చేసి, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇంకోసారి ఆ మాట ఎత్తావు అంటే నేను ఊరుకోను, అర్థమవుతుందా అని చెప్పేసి చాలా
కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు లూయిస్ కూడా జేన్ మీదకి కోపంగా వెళ్తూ ఉంటాడనమాట. అయితే వీళ్ళిద్దరిని ఆపమని చెప్పి క్లియో అంటూ ఉంటుంది. ఇంకా బ్యారన్ కూడా మీరిద్దరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు, గొడవ పడకండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని దూరంగా పంపించేస్తాడు. ఇంకా తర్వాత క్లియో లూయిస్ దగ్గరికి వచ్చి అసలు బ్యారన్ కోసమన్నా సరే మనం ఈ పార్టీకి వెళ్ళాలి, నాకు ఈ పార్టీకి వెళ్ళాలని ఉంది, నేను డిసైడ్ అయ్యాను, నేను పార్టీకి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత లూయిస్కి అయితే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఏమైంది క్లియో నీకు, ఒకసారి వస్తానంటావు ఒకసారి రానంటావు, అసలు నువ్వు ఏంటి ఇలా మారిపోయావు, నీ మైండ్ ఊరికే చేంజ్ అయిపోతుందా, నేనైతే అసలు రాను, నువ్వు వచ్చినా రాకపోయినా సరే ఈ పార్టీకి అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత మన క్లియో ఏం చేస్తుంది అంటే ఒకవేళ పూల్ పార్టీలో తన మీద వాటర్ పడినా సరే తను మర్మైడ్ కింద మారకుండా ఉండడానికి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటుంది. తనైతే మొత్తం స్విమ్ సూట్ అనేది వేసేసుకుని తన మీద వాటర్ని పోసేసుకుంటుంది. ఇంకా 10 సెకండ్స్ అయ్యే లోపల తను స్పీడ్గా వెళ్ళిపోయి ఒక క్లాత్తో తుడిచేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా తను టైం చూస్తూ ఉంటుంది, టైం చూస్తూ తన ఫేస్ని మొత్తం అంతా తుడుచుకుంటూ ఉంటుంది. అయినా సరే తను మర్మైడ్ కింద మారిపోతుంది. ఇంకా ఇలా తాను ట్రయల్స్ అనేవి వేస్తూనే ఉంటుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే లూయిస్ ఏమో రిక్కీ దగ్గరికి వెళ్ళి అసలు క్లియోకి ఏమైంది, తను ఒక్కొక్కసారి వస్తానంటుంది, ఒక్కొక్కసారి రానంటుంది, ఎందుకు తను ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి రిక్కీతో అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు రిక్కీ అంటుంది మేబీ తనకి నువ్వంటే ఇష్టం లేదనుకుంటా, అందుకే తను ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి రిక్కీ అంటూ ఉంటుంది. ఇంకా లూయిస్ అంటాడు నాకు అదే అనిపిస్తుంది, తనకి నేనంటే ఇష్టం లేదనుకుంటా అని చెప్పి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా రిక్కీకి అయితే కోపం వచ్చేస్తూ ఉంటుంది. తనేం చేస్తుంది అంటే తన హ్యాండ్ని కోపంగా ఇలా ముడుచుకుంటూ ఉంటుందన్నమాట. తను అలా పెట్టేటప్పటికి తన ముందు ఉన్న డ్రింక్ అనేది చాలా వేడిగా అయిపోతూ ఉంటుంది. ఇంకా అది చూసిన తర్వాత లూయిస్ అంటాడు ఇదేంటి ఇంత వేడిగా ఉంది, ఎవరైనా నీ మీద ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే రిక్కీకి అర్థమవుతుంది అంటే నాకు కూడా ఒక పవర్ ఉందన్నమాట అని చెప్పేసి తనేం చేస్తుంది అంటే బీచ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళి బీచ్ దగ్గర ఒక చిన్న పాండ్ లాంటిది ఉంటే దానిలో ఉన్న వాటర్ అన్నిటినీ కూడా తను హీట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో తను చేయి పెట్టంగానే వాటర్ అంతా హీట్ అయిపోయి ఆవిరైపోయి మొత్తం అంతా కూడా వాటర్ లేకుండా అయిపోతాయి. ఇంక వెంటనే ఈ విషయం చెప్పడానికి ఎమ్మాని అంటే ఒక బీచ్ దగ్గరికి తీసుకెళ్తుంది. నేను నీకు విషయం చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే అక్కడికి మళ్ళీ లూయిస్ వస్తాడు ఫిషింగ్ కోసం. ఇంకా అప్పుడు లూయిస్ని చూడంగానే వీళ్ళిద్దరు అంటారు మేమిద్దరం మళ్ళీ నేక్ట్గానే ఉన్నాం, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకప్పుడు లూయిస్ అంటాడు అదేంటి మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు కానీ క్లియో పార్టీకి వెళ్ళిందంటే నాకు ఇప్పుడే మెసేజ్ చేసింది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత రిక్కీ అలాగే ఎమ్మ అయితే చాలా షాక్ అయిపోతారు. ఏంటి తన పార్టీకి వెళ్ళిందా, లూయిస్ నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళాలి ప్లీజ్, నువ్వే తనకి హెల్ప్ చేయగలవు, లేకపోతే తను చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో క్లియోని చూపిస్తారు. క్లియో అయితే మొత్తం అంతా కూడా కాస్ట్యూమ్స్ అనేవి వేసేసుకుని టిష్యూస్ బాక్స్ పట్టుకుని అక్కడికి పార్టీకి వెళ్తుంది. ఇంకా అందరూ అడుగుతారు ఏమైంది అని చెప్పి. ఇంకా అప్పుడు క్లియో అంటుంది నాకు కోల్డ్ చేసింది అని చెప్పేసి కావాలని తుమ్ముతూ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు సరే అయితే నువ్వు కొంచెం దూరంగా ఉండు మాకు అని చెప్పేసి పార్టీలోకి రమ్మని పిలుస్తారు. ఇంకా అక్కడ పార్టీలోనే జేన్ కూడా ఉంటాడు. సో జేన్ ఏమంటాడు అంటే ఓ క్లియో నువ్వొచ్చావా, సో నువ్వు మొన్న నేను వాటర్లో తడిచిపోతే నవ్వావు కదా, ఇప్పుడు నేను నవ్వుతాను నువ్వు వాటర్లో పడిపోతే ఎలా ఉంటావో అని చెప్పేసి ఇంకా క్లియో దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ గ్యాంగ్ అంతటిని కూడా తీసుకొచ్చి క్లియోని పట్టుకుని స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఫిషింగ్ బోట్ పట్టుకునే మన లూయిస్ వచ్చేస్తూ ఏం చేస్తున్నావు జేన్, నువ్వు తను వదిలే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. కానీ జేన్ ఏం చేస్తాడు అంటే సరే వదిలేశాను అని చెప్పేసి పూల్లో పడేసి వెంటనే వాళ్ళ గ్యాంగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే లూయిస్ వచ్చేసి క్లియో ఏంటి నేను అందుకే చెప్పాను పార్టీకి రావద్దని అనేటప్పటికీ క్లియో అంటుంది నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ లూయిస్ మాత్రం క్లియోని చూస్తూనే ఉంటాడు. ఇంకా క్లియో అలాగే మర్మైడ్ కింద మారిపోతుంది. ఇంకా అది చూసిన తర్వాత లూయిస్ అయితే ఏంటి అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు క్లియో అంటుంది నువ్వు నన్ను నమ్ముతావు కదా, నేను ఈ మధ్య ఎందుకు వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాను అంటే దానికి కారణం ఇదే, ప్లీజ్ నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి తన హ్యాండ్ ఇస్తుంది. ఇంకా లూయిస్ కూడా సరే అని చెప్పి తన్ని కాపాడడానికి అంటే పైకి లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఎమ్మ అలాగే రిక్కీ కూడా అక్కడికి వచ్చి ఇంకా వెంటనే వాళ్ళిద్దరిని చూస్తారనమాట. ఇంకా చూసిన వెంటనే మిగతా వాళ్ళందరూ ఏరి పార్టీలో ఉన్న వాళ్ళు అని చెప్పి అడుగుతారు. ఇంకా అప్పుడు లూయిస్ అంటాడు వాళ్ళందరూ లోపల ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వెంటనే ఎమ్మ ఏం చేస్తుంది అంటే తనకి ఫ్రీజింగ్ పవర్ ఉంది కదా, సో డోర్ అనేది వేసేసి డోర్ లాక్ని ఫ్రీజ్ చేసేస్తుంది, అంటే డోర్ అనేది ఓపెన్ అవ్వకుండా చేస్తుంది. ఇంకా తర్వాత తనేం చేస్తుంది అంటే క్లియోని కాపాడడానికి వెళ్తుంది. ఇంకా అప్పుడు లూయిస్ అంటాడు నేను ఒక్కడనే దీన్ని పైకి లాగలేకపోతున్నాను హెల్ప్ చేయండి అనేటప్పటికీ రిక్కీ అంటుంది లేదు
మేము హెల్ప్ చేయలేము. ఎందుకంటే మేము తనని ముట్టుకుంటే మాకు కూడా టైల్స్ వచ్చేస్తాయని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత లూయిస్ అంటాడు, ఏంటి మీ ముగ్గురికి కూడా టైల్స్ వస్తాయా? మీ ముగ్గురు ఇలాగే మారుతారా? అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి రావడానికి డోర్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇంక లూయిస్ అయితే ఎలాగోలాగా క్లియోని బయటకి తీసుకొచ్చేస్తాడు. దాని తర్వాత మన రిక్కీ ఏం చేస్తుంది అంటే తన పవర్స్‌ని యూజ్ చేసి క్లియో మీద ఉన్న వాటర్‌ని అంతటిని కూడా వేపర్ చేసేస్తూ ఉంటుంది. ఇంకా క్లియో అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా తను అలా చూస్తూ ఉండంగానే క్లియోకున్న టెయిల్ అంతా మాయమైపోయి తన కాళ్ళనేవి మళ్ళీ మామూలుగా అయిపోతాయన్నమాట. ఇంకప్పుడు క్లియో అయితే చాలా హ్యాపీగా, ఏంటి రిక్కీ నీకు కొత్త పవర్స్ వచ్చాయా? అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా రిక్కీ కూడా అవును అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇదే టైంలో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా! సో, మన రిక్కీ ఏం చేస్తుంది అంటే, మేము లేకుండా మీరందరూ పార్టీ ఎలా చేసుకుంటారో నేను చూస్తాను అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న వాటర్‌ని అంతటిని కూడా వేపర్ చేసేసి అస్సలు స్విమ్మింగ్ పూల్‌లో వాటర్ లేకుండా చేసేస్తుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడికి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. ఇంకా అక్కడికి వచ్చేసి అందరూ ఏమనుకుంటారు అంటే, నీ పూల్‌లో హీటింగ్ సిస్టమ్ అనేది బాగోలేదనుకుంటా, నువ్వు చూసుకోవాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా పార్టీ అరేంజ్ చేసిన అమ్మాయి అయితే అలా డల్‌గా చూస్తూ ఉంటుంది. ఇంక తర్వాత ఈ గ్యాంగ్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. సో, వాళ్ళందరూ కూడా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అయితే ఇదే టైంలో వాళ్ళకి బ్యారన్ కనిపిస్తారు. ఇంకా బ్యారన్‌ని అడుగుతారు, "నువ్వు పార్టీకి రావా?" అంటే బ్యారన్ అంటాడు, "ఇలాంటి పార్టీస్ అన్నీ నాకు నచ్చవు. నేను వెళ్ళి సర్వ్ చేస్తాను. బాయ్" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు క్లియో మిగతా వాళ్ళందరూ బ్యారన్‌ని పొగుడుతూ ఉంటారు. ఇంకా బ్యారన్‌ని పొగిడేటప్పటికి లూయిస్ అయితే కొంచెం జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లూయిస్ ఏమో అందరిని అడుగుతూ ఉంటాడు. అంటే క్లియో నువ్వేమో వాటర్‌ని ఎయిర్‌లోకి తీసుకురాగలవు. అలాగే రిక్కీ నీకేమో వాటర్‌ని హీట్ చేయగలవు. ఇంకా ఎమ్మా నువ్వు వాటర్‌ని ఫ్రీజ్ చేస్తావు. అంతే కదా! అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు వీళ్ళందరూ కూడా అవును అని చెప్పేసి అంటారు. ఇంక ఎమ్మా అంటుంది, ఈ పవర్స్ అన్నీ ఒక్కొక్కసారి బాగా అనిపిస్తాయి. కానీ ఒక్కొక్కసారి ప్రాబ్లమాటిక్‌గా ఉంది. సో, నేను కూడా నా స్విమ్మింగ్ కెరియర్‌కి ఇంకా ఎండ్ చెప్పేయాల్సిందే. నేను నా అప్లికేషన్ అనేది రిటర్న్ తీసేసుకుంటున్నాను అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. ఇంకప్పుడే రిక్కీ అంటుంది, ఈ పవర్స్ వల్ల మనకి కొన్ని అంటే లాభాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా క్లియో అయితే నేనేం చెప్తాను అంటే ఈ పవర్స్ అనేవి నాకేం వర్డ్ రావట్లేదు చెప్పడానికి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు రిక్కీ అంటుంది, నాకొస్తుంది, ఇది చాలా ఆసమ్‌గా ఉన్నాయి పవర్స్ అనేవి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా అలా నవ్వుతూ ఉంటారు. కానీ మన క్లియో మాత్రం లూయిస్‌నే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తను వర్డ్ చెప్పలేకపోయింది కదా! అందుకనే కొంచెం డల్‌గా ఉంటుంది. అండ్ ఇలా ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. అండ్ మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.